నమస్కారం. ఈరోజు మనతో మన స్టూడియోలో ఉన్నారు కొత్త రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్, హైదరాబాద్ చెందిన వారు సామాజిక సేవా కార్యక్రమాలే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో, తర్వాత ఇన్సూరెన్స్ రంగంలో కూడా చాలా ఫాస్ట్గా కూడా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. ఆ విజయాలు వారికి సొంతం. సో అటువంటి వ్యక్తి ఈరోజు మనతో మా స్టూడియోలో ఉన్నారు. సో వారు ఇన్సూరెన్స్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఈ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఈ మధ్యనే కొత్తగా CCI మెంబర్గా కూడా ఎలక్ట్ అయినట్టుగా మనకు తెలిసింది. సో ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. చెప్పండి. అంటే ఇప్పుడు మేము అందరి టీవీ తరపున మీకు కాకతీయ నంది అవార్డును మీకు అనౌన్స్ ఇచ్చినాం మేము. అవును సార్. సో ఎలా అనిపిస్తూ ఉంది? యాక్చువల్గా నాకు కాకతీయ నంది అవార్డు ఇచ్చిన అంజలి మీడియా గ్రూప్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు తదనంతరం ఇప్పుడు నాకు ఈ ఇంటర్వ్యూను అరేంజ్ చేసి నా భావాలని సమాజంలోకి తీసుకెళ్ళడానికి ఇన్వైట్ చేసిన చైర్మన్ కామిశెట్టి రాజు గారికి అండ్ మిగతా బృందానికి నా కృతజ్ఞతలు. సో నా భావాలు మీతో పంచుకునే కంటే ముందు ఒక చిన్న శ్లోకంతో మన ప్రోగ్రాన్ని స్టార్ట్ చేద్దాము. శ్లోకం కంటే కూడా దీన్ని ఒక పద్యం అని చెప్పుకోవచ్చు. ఇది నరసింహ శతకంలోంచి పద్యం. ఇది శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భాను తేజ కంజనేత్రైహిరణ్య కశ్యపాంతక శూర సాధు రక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస క్షీరసాగర శయన కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగల చారు శ్రీచందనాగరు చర్చితాంగ కుంద కుడ్మల దంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. సో యాక్చువల్గా మీది ఇట్లాంటి ఔత్సాహిక కార్యక్రమాలు ఏవైతే తీసుకొని మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అటు ఎదగాలనుకునే వాళ్ళకు అయినా ప్లస్ ఎదుగుతున్న వాళ్ళకు అయినా వీళ్ళని చూసి ఇంకొంతమంది అటు అంటే కళను అభివృద్ధి అందించడం కోసం తీసుకున్న కార్యక్రమాలలో ముందుకెళ్ళడం కోసమైనా, సేవా కార్యక్రమాల కోసమైనా మీరు ఆ రోజు అందరికి ఇచ్చారు. ఒక్కరికనే కాదు, అన్ని రకాల వర్గాల వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న టాలెంట్ ప్రకారంగా కానీ, లేకపోతే వాళ్ళకున్న ఏదైతే రంగాన్ని చూజ్ చేసుకుంటారో ఆ రంగంలో ముందుకెళ్ళడం కోసం కానీ, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడం కోసం మీరు తీసుకున్న అట్లాంటి కార్యక్రమాలు, అవార్డు ఇచ్చే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. సో ఆ రోజు చాలా అంతమంది వచ్చి ఏదైతే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారో అందులో నేను భాగమైనందుకు, అందులో మీరు తీసుకుంటున్న ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అవి చాలా అభినందనీయం సార్. అవి ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే మా ఉద్దేశం ఒకటే, అందరినీ ప్రోత్సహించాలి. ప్రతి సంవత్సరం కూడా మేము వార్షికోత్సవం చేసేది కూడా దీనికోసమే. ఎందుకంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళని కూడా ప్రోత్సహించాలి. సో వాళ్ళ రంగంలో కూడా వాళ్ళు రాణించే విధంగా మిగతా వారికి వాళ్ళు ఇన్స్పైర్గా ఉండాలన్న ఆలోచనతో సో అందుకే మిమ్మల్ని మేము హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. మీ కార్యక్రమాలు నేను చూసినా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. సో మీ గురించి చెప్పండి, ఏం చెప్తారు మీ గురించి? యాక్చువల్గా నా నేటివ్ వచ్చేసి భువనగిరి దగ్గర రావిపాడు సార్. ఓకే. సో నాకు స్టడీ వచ్చేసి ఇంటర్ వరకు భువనగిరిలో, స్కూలింగ్ అండ్ ఇంటర్ భువనగిరి అండ్ డిగ్రీ ఇన్ AV కాలేజ్ హైదరాబాద్. సో దాని తర్వాత నేను హోటల్ ఫీల్డ్కి వెళ్ళాను. ఒక 20 years హోటల్ ఇండస్ట్రీలో జాబ్ చేశాను. ఓకే. దాని తర్వాత ఒక 2 years బ్యాక్ జాబ్ అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి ఓన్గా మనము ఎదగాలి అన్న కాన్సెప్ట్లో రియల్ ఎస్టేట్కి వచ్చాను. అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో రియల్ ఎస్టేట్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక చిన్న ఉదాహరణగా చూసినా కూడా ఒక 10 ఏళ్ళ కిందట 20 ఏళ్ళ కిందట ఉన్న వాల్యూ ఈరోజు లేదు. ఎగ్జాంపుల్ 20 years బ్యాక్ హైటెక్ సిటీలో 98లో ఇనాగ్రేట్ అయ్యింది కదా, ఏది మన సైబర్ టవర్స్. అప్పుడు 700-500 రూపీస్ per square yard ఉంది. ఈరోజు 3 లక్షలు 4 లక్షలు per square yard ఉంది. సో అట్లా మనం ఏ ఏరియాని కంపేర్ చేసుకున్నా కూడా ప్రైస్ అనేది మల్టీఫోల్డ్ అయ్యింది. సో అందుకోసమని అట్లాంటి సర్వీస్ ఓరియంటెడ్ సెక్టర్ని చూజ్ చేసుకోవాలని రియల్ ఎస్టేట్ని చూజ్ చేసుకున్నాను. ప్లస్ అది కాకుండా ఇన్సూరెన్స్ అనేది, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మన దగ్గర ఎంత వెల్త్ ఉన్నా కూడా హెల్త్ బాగాలేకపోతే ఆ వెల్త్ అంతా ఏమైపోతుంది, కరిగిపోతుంది. అందుకోసమని హెల్త్ను, లైఫ్ను, ఇన్సూరెన్స్ రెండింటిని యాడ్ చేసుకొని, సో అదే రియల్ ఎస్టేట్ ఒకటి,
ఇన్సూరెన్స్ ఒకటి రెండు కళ్ళలాగా ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే ఇది ఉంటే అది ఉండాలి, అది ఉంటే ఇది ఉండాలి, ఇది లేకపోతే అది ఉండదు, అది లేకపోతే ఇది ఉండదు. ఓకే, అట్లా అనమాట. ఇన్సూరెన్స్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే నేను పని చేసుకుంటున్నా, డబ్బులు సంపాదిస్తున్నా, నాకు వెనకాల ఆస్తులు ఉన్నాయి, అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్, 1 ఎకరం కానీ 10 ఎకరాలు కానీ ఏమన్నా కానీ, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటాం. సపోజ్ 2 ఎకరాలు ఉంది, అది 1 కోటి 2 కోట్ల వాల్యూ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ 50 లక్షలు ఎంతో ఉంది, నేను ఐఎమ్ సేఫ్ అని అనుకుంటాం మనం మామూలుగా ఆలోచిస్తే. సో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా మేజర్ ఇష్యూ ఏదైనా జరిగింది మన లైఫ్లో, అది విత్ యాక్సిడెంటే కావచ్చు, వితౌట్ యాక్సిడెంటే కావచ్చు, హాస్పిటలైజ్ అయినాము. ఇప్పుడే ఏమవుతుంది, వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది, ఖరీదైనది. సో ప్రాణం కంటే ఖరీదైనది ఏం కాదు. అప్పుడు ఏం చేస్తాము, ఎంత ఖర్చు అయినా దీనికోసం పెడతాము. సో అట్లా మనిషి ఏమవుతాడంటే, మనకు హెల్త్ కార్డు లేదు అనుకోండి, ఏం చేస్తాడు అప్పుడు, అది మొత్తం అమ్ముకొచ్చి ఇక్కడ పెడతాడు. అదే మనము మంత్లీయో లేకపోతే ఇయర్లీయో ఎంత మనం పే చేసుకుంటే వెళ్తే ఏమైందంటే, మన నలుగురం ఉన్న ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎవరికో ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంది, హాస్పిటలైజ్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది, అవి ఇక్కడ మనకు కవర్ అవుతాయి. లేకపోతే ఉన్నాయని వాళ్ళు కవర్ చేసుకుంటారు, ఏది మన ఆస్తులన్నీ. అందుకోసమని హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి చూజ్ చేసుకోవాలి. రెండోది వెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మనం ల్యాండ్ మీద ఎట్లా చేస్తామో, దీంట్లో కూడా రిటర్న్ పాలసీస్ ఉంటాయి, డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమైందంటే ఓవర్ ద పీరియడ్ రిటర్న్స్ వస్తాయి, బట్ అల్టిమేట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ల్యాండ్. ఓకే, సో డిఫరెంట్గా అట్లా ప్లాన్ చేసుకోవాలి. మన ఎర్నింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డైవర్సిఫై చేసుకోవాలి, ల్యాండ్ మీదకి, ఇన్సూరెన్స్ మీదకి, హెల్త్ మీదకి, అట్లా డిఫరెంట్ వాటి మీద మనము ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది ఉన్నది అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ ఎక్సర్సైజ్ ఉంది అనుకోండి, మన లైఫ్ కూల్గా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాం. ఓకే, అట్లా ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఈరోజు. అవును సార్, కోవిడ్ తర్వాత ఇంకెక్కువ అవసరం. అవును, ఇక్కడ కోవిడ్ బారిన పడ్డ వాళ్ళు చాలా మంది కూడా ఇప్పుడు జబ్బులు పడతా ఉన్నారు. అవును, హాస్పిటల్ కూడా పెరిగిపోయినాయి. తర్వాత వీళ్ళ వైద్యం కూడా బాగా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది అవసరం. ఇప్పుడు అంతెందుకు, నా క్లాస్మేటే, చైల్డ్హుడ్ ఫ్రెండే, మూలల్లో ఉంటాడు, బట్ అతనికి పెరాలసిస్ అంటే అంతకుముందుకు 1-2 టైమ్స్ అది ఇంటర్నల్గా హెచ్చరించింది ఆల్రెడీ. ఆ సిమ్టమ్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్లో అతను భాగమై నడవాలి జీవితాన్ని. కానీ అనుకోకుండా ఏమైంది, కొంచెం మిస్లీడ్ అయ్యేసరికి హాస్పిటలైజ్ అయ్యిండు. ఎంత దగ్గర 20 lakhs ఎక్స్పెండిచర్ అయింది. బట్ అతను మళ్ళీ అయినా కూడా డబ్బులు పోయినాయి, అతను పోయి డబ్బులు పోయినాయి, అతను కూడా కోల్పోయినాం. ఎందుకు అంటే వాళ్ళకి హెల్త్ కార్డ్ ఒక్కటి తీసుకోకపోవడం వల్ల ఉన్న ప్లాట్లు అమ్ముకొని ఎక్స్పెండిచర్ పెడితే ఎక్స్పెండిచర్ పోయింది, ఆయన పోయిండు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నా ఫ్రెండ్ గురించి చెప్తున్నా. అట్లా వాస్తవం, ఎందుకంటే ఈ రోజులలో చాలా వరకు కూడా ఈఎంఐ సిస్టమ్ కూడా ఉన్నది కాబట్టి హెల్త్ అనేది ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరి కుటుంబంలో 3-4 ఈ రోజు ప్రతిగా ఉన్నారు. సో వాళ్ళకి ఖచ్చితంగా అవసరం కూడా. సర్వే జన సుఖినో భవంతు అంటారు. ఎట్లుంటుందో అంటే, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అప్రిషియేషన్ వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకుంటే, హెల్త్ తీసుకుంటే ఏమంటారు, మనకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. వెల్త్ తీసుకున్నాం అనుకో, మన రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అట్లా దాంట్లో ఆ విధంగా మన సర్వే జన సుఖినో భవంతు అని చెప్పుకోవచ్చు, కానీ ఉట్టిగా సర్వే జన సుఖినో భవంతు అంటే ఏమి ఉండదు ఆడ. అట్లా. ఓకే, సిసిఐ ఏంటి? సిసిఐ అంటే కన్జ్యూమర్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇదేంటంటే ఏ సెక్టార్ కానీ, ఏ ఫీల్డ్ కానీ, ఏదన్నా మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నా, ఏదన్నా కస్టమర్ని కి అనుగుణంగా కాకుండా, అనుకూలంగా కాకుండా మిస్లీడ్ అవుతున్నా కూడా, సో వాటిని అవాయిడ్ చేయడం కోసము, అరెస్ట్ చేయడం కోసం అట్లాంటి ప్రాబ్లమ్స్ని, సో దానికి ఉద్దేశించిన సంస్థ అనమాట. ఓకే, కన్జ్యూమర్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి, పాచిపోయిన ఫుడ్ పెడుతున్నాడు, ఓకేనా, పాడైన ఫుడ్ పెడుతున్నాడు, మంచి మెటీరియల్ యూటిలైజ్ చేయట్లేదు. సో అట్లాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లాంటి వాటిని మనం ఏమైనా ఉంటే సెట్ చేయడం కోసము ఉద్దేశించిన సంస్థ అన్నమాట ఇది. ఓకే, అది సార్. సో కవిగా కూడా ఉండడం తెలుసు, కవి రచయితగా కూడా. అవును సార్. సో ఆ ప్రస్థానం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే, నేను అంత పెద్దగా ఏమీ ఐడెంటిఫైడ్ ఏం కాదు. ఈవెన్ దో నాకంటే చిన్నప్పటి నుంచి రాసే అలవాటు ఉంది. సో దాన్ని అప్పుడప్పుడు రాస్తూ వదిలేస్తూ అట్లా నడుస్తూ వస్తూ ఉంటుంది. తర్వాత అనుకోకుండా నేను 2002 డిసెంబర్లో కంప్లీట్గా స్పిరిచువల్ మోడ్లోకి వెళ్ళిపోయాను. ఓకే.
అంతకుముందుకు ఏవో సిల్లీగా మామూలుగా లవ్ గురించి రాయడము, ఇంకేదే కైండ్ ఆఫ్ మోటివేషన్ గురించి రాయడము. అప్పుడు శ్రీశ్రీవి చదువుతుండేది కొంచెం, శ్రీశ్రీ మహాప్రస్థానం చదివేది. అట్లా కొంచెం నేను పెద్దగా డీప్గా ఏ బుక్స్ ఏం చదవలేదు. సమాజమే ఎక్కువ ఇన్స్పైర్ చేసింది. సమాజంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సమాజం ఇన్స్పైర్ చేసి నేను దాని ద్వారా రాస్తూ వస్తున్నాను. అప్పుడు స్పిరిచువల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అంటే అన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఏమైందంటే కొద్దిగా మెల్లమెల్లగా స్పిరిచువల్ రిలేటెడ్గా దేవుడి మీద కానీ చిన్న చిన్నగా పాటలు రాయడం కానీ కవిత్వం రాయడం కానీ అట్లా నడుస్తూ ఉండే. కొన్ని రాసిన అంటే అన్ని విధాలుగా రాస్తాను నేను, అటు దైవికంగా కానీ ఇటు సామాజికంగా కానీ స్పిరిచువల్గా కానీ లవ్గా కానీ రొమాంటిక్గా కానీ వాటర్ అన్నీ రాస్తాను. సో అట్లా అట్లా స్పిరిచువల్ మూడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత బాగా రాసిన తర్వాత మళ్ళీ మొత్తం అదే రాసుకుంటూ కూర్చోలేం కదా, కొంచెం చేంజెస్ వస్తాయి కదా. తర్వాత మెల్లిగా అన్ని రకాలుగా రాసుకుంటూ వస్తున్నాను. కాకపోతే ఇంక 1.5 year నుంచి అయితే కంప్లీట్గా ప్రతిరోజు రాస్తూ వస్తాను. నా డైలీ ఒకటి స్టార్టింగ్ పొద్దున దైవికంగా సంబంధించినది, దేవుడికి సంబంధించి స్పిరిచువల్ది ఉంటుంది, తర్వాత మోటివేషన్ ఉంటుంది, తర్వాత లవ్ ఆర్ రొమాంటిక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉంటుంది. కొన్ని కవిత్వానికి సంబంధించిన గ్రూప్లతో కూడా అసోసియేషన్ ఉంది. ఓకే. సో అట్లా వాటిల్లో కూడా మళ్ళీ రాస్తూ ఉంటాను. ఓకే. అంటే సమాజంలో ఉన్నటువంటి ఎలాంటి అంశాలు ప్రభావితం అయినాయి? అంటే నన్ను ప్రభావితం చేసినాయి అంటారా? ప్రభావితం అంటే ఇప్పుడు అంటే ఎలాంటి అంశాలపైన తీసుకున్నారు? నేను ఎక్కువ ఎవరిని పాయింట్అవుట్ చేసి ఏమీ రాయను. ఇప్పుడు సామాజికంగా పరంగా చెప్పాలి అంటే మనిషి మనుగడ జీవితము ఓకేనా, ఉంటే ఎలా ఉంటుంది, డబ్బు ఉంటే ఎలా ఉంటుంది, డబ్బు లేకపోతే ఎలాగ ఉంటుంది, జబ్బు ఉంటే ఎలాగ ఉంటుంది, జబ్బు లేకపోతే ఎలాగ ఉంటుంది, నువ్వు డబ్బులతో బాగుంటే ఎలా ఉంటుంది, డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది, నీ హోదా బాగుంటే ఎలా ఉంటుంది, బాగా లేకపోతే ఎలా ఉంటుంది. ఒకవేళ నువ్వు ఏదైనా చేద్దాం అనుకొని చెయ్యలేక తటపటాయిస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు నువ్వు బాధపడకుండా ఉండాల్సిన అంటే నువ్వు ఎలా బాధపడకుండా ఉండాలి, అసలు నువ్వు బాధపడకుండా ఉండాలంటే అసలు నువ్వేం చేయాలా, ఇట్లా ఉంటుంది. అంతేగాని నేను ఒకరిని పాయింట్అవుట్ చేసేట్టు కానీ ఇంకా అట్లా ఏమి ఉండదు. కంప్లీట్గా మోటివేషన్ టైప్ ఉంటుంది. ఓకే. అట్లా అంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం రోజు జరిగేటి అయితే పరువు హత్యలు, లేదంటే ప్రేమ పెళ్ళిళ్ళు, లేదా లేచిపోయి పెళ్లి చేసుకోవడాలు, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడం, అయితే చంపడం లేదా చావడం. అవును. సో ఎలా చూడవచ్చు దీన్ని? ఎలా అంటే ఇప్పుడు కంప్లీట్గా జనరేషన్ చేంజ్ అయింది. జనరేషన్ చేంజ్ ఎట్లా అయింది అంటే ప్రతి 10 yearsకో 20 yearsకో ఒకసారి రెవల్యూషన్ ఒకటి వస్తుంది, ఏదో ఒక రెవల్యూషన్. అట్లా ఇప్పుడు టెక్నాలజీ రెవల్యూషన్ ఇదంతా. ఈ టెక్నాలజీ రెవల్యూషన్ వల్ల ఏమైందంటే మనుషులకు దూరాలు తగ్గినాయి కానీ మనసులకు దూరాలు పెరిగినాయి. పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరికి ఒకరికి సంబంధం లేదు, పక్కనే ఉంటాం ఓకేనా, పక్కనే ఉంటే ఎవరిని పట్టించుకోము, పక్కనే ఉంటే ఎవరిని బలకరించము. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ డిజిటల్ ఎఫెక్ట్ వల్ల ప్రతి ఒక్కరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అసలు మనుషులు మనసులు బంధాలు అనే వాటికి దూరం అవుతూ ఉండడం వల్ల పరిపక్వత కోల్పోవడం వల్ల ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకి పరిపక్వత ఇవ్వకపోవడం వల్ల పెద్దవాళ్ళు కూడా పరిపక్వత కోల్పోతున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే పెద్దవాళ్ళకు ఈ డిజిటల్ మీడియాలు కానీ ఇప్పుడున్న జీవన విధానం కానీ వీటి వల్ల ఏమైందంటే ఒకరికొకరికి పెద్దగా టచ్ లేకపోవడం వల్ల పక్కనే ఉన్న మనసులతో అనుబంధాలు లేకపోవడం వల్ల వాళ్ళకి లేకపోవడం వల్ల చిన్నపిల్లలకు కూడా ఇవ్వడానికి లేదు. సో అట్లా కుటుంబాలు ఏమంటారు దీన్ని ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల ఉన్న కుటుంబాలలో ఎవరి పని వాడికి ఉండడం వల్ల ఎవరికి పని లేకున్నా డిజిటల్ మీడియాలలో ఉండడం వల్ల ఈ టీవీలు సీరియళ్ళు ఏమంటారు మన ఫేస్బుక్లు వాట్సాప్లు ఇన్స్టాలు వీటికి మొత్తం అడిక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఉన్న జీవితాన్ని అందరం కోల్పోతున్నాం లిటరల్గా. ఓకే. ఎంత తెలిసిన వాళ్ళు కూడా దానికి అడిక్ట్ అవ్వడం వల్ల వీటిలో ఏమవుతుంది అంటే నీకు నాకు పెద్దగా సంబంధం ఏం లేకపోవడం వల్ల వేరే వాడితో సంబంధాలు కలవడం వల్ల అంటే ఎంతకైనా తెగిస్తున్నా దారి తీస్తున్నాయి అనమాట. అట్లా ఇవి అది. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి యువత ఏం చెప్తారు మీరు? యువతకు ఏం చెప్తారు మీరు? సో యువతకు చెప్పాలి అంటే
ఒకటి ఏమంటారు, గ్రామాలే దేశానికి వెన్నుముక అంటారు కదా, అట్లనే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. అయితే ఏమవుతుంది అంటే, నిజానికి చెప్పాలి అంటే అనుకున్న విధంగా ఏ యువత కూడా ముందుకెళ్ళట్లేదు. సో వాళ్ళకి కావాల్సిన ఏమంటారు డ్రీమ్స్ కానీ, గోల్స్ కానీ, జీవితం మీద దృక్పథం కానీ ఇచ్చే వాళ్ళు లేరు, తీసుకునే వాళ్ళు లేరు. సో కావాల్సింది ఏంటి అంటే, చిన్నప్పుడు ఏం చేస్తాము, ఒక కాలేజీకి వచ్చి మినిమం డిగ్రీకి వచ్చే వరకల్లా కంప్లీట్గా పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉండాలి. ఓకేనా? తర్వాత పెళ్ళి, జాబ్ వస్తుంది, జాబ్ తర్వాత పెళ్ళి, తర్వాత మళ్ళీ పిల్లలు, ఇంట్లోనే కొట్టుకొని వెళ్ళిపోతున్నాం. అయితే దీంట్లో ఏంటి అంటే, అసలు నాకేం కావాలి, నా కుటుంబానికి ఏం కావాలి, నా విలేజ్కి ఏం కావాలి, నా మండలానికి ఏం కావాలి, నా రాష్ట్రానికి ఏం కావాలి, నా దేశానికి ఏం కావాలి. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నారు కదా. సో ఉట్టికి బతికిపోవడం వల్ల, నేను ఇంత మెతికిపోవడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? సో మిగతా వాళ్ళకంటే నేనేమన్నా గొప్పగా సాధించగలనా? ఒక స్వామి వివేకానంద కానీ, ఒక అబ్దుల్ కలాం కానీ. ఇప్పుడు స్వామి వివేకానంద చూస్తే భక్తి విప్లవుడు అంటారు, అదే శ్రీశ్రీని చూస్తే విప్లవ భక్తుడు అంటారు. సో వాళ్ళు దేశానికి ఏదో ఎంతో ఉపయోగపడ్డారు. మనం ఎంతో అంతో ఉపయోగపడుతున్నామా లేదని ఎక్కడన్నా క్వశ్చన్ చేసుకొని, అసలు నేనేం చేయాలా, ఏం చేస్తున్నా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను గంట సేపు కూర్చొని యూట్యూబ్ మీదనో, ఇన్స్టా మీదనో, ఫేస్బుక్ మీదనో కూర్చొని టైంపాస్ చేస్తున్నా. టైంపాస్ చేయడం వల్ల నాకేమన్నా వస్తుందా, వాటిని కనుక్కున్నోడికి వస్తుందా? ప్లస్ నాకు రానప్పుడు నేను మొత్తం వాటి మీద టైం ఎందుకు వెచ్చిస్తున్నా. ఇప్పుడు ప్రతి మనిషికి అన్నీ కావాలా, ఉద్యోగం కావాలి, ఉపాధి ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎన్లైన్మెంట్ కావాలి. సో వీటికి మనం ఎంత కేటాయిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది చూసుకోకుండా మొత్తము అన్నెసెసరీ వాటికి కేటాయించినప్పుడు ఏమవుతుంది అంటే శక్తిని కోల్పోతాం. సో నాకేం కావాలి, నేను ఇప్పుడు 15 ఎగ్జాంపుల్ 20 సంవత్సరాలు డిగ్రీ అయిపోతుంది, చేస్తున్నాం. ఇంకొక 5 years లోపల నా జర్నీ ఎట్లా ఉండాలి, ఫైనాన్షియల్గా నా జర్నీ ఎలా ఉండాలి, ఆ ఫైనాన్షియల్ జర్నీలో నా ఫ్యామిలీకి నేను ఎంత సపోర్ట్ ఉండాలి, నాకు అవసరం వస్తే వేరే వాళ్ళు నాకు రావడం కాకుండా నేను ఎవరికైనా అవసరం వస్తే నేనే ఎంత ముందుకెళ్ళి వాళ్ళకి సహాయంగా నిలబడగలగాలన్న అనుకున్నప్పుడు నేను ఒక 5 yearsలో నేను ఏ రేంజ్లో ఉండాలి, సంపాదించిన దాంట్లో నా విలేజ్కి నేను ఏం చేయగలగాల, సంపాదించిన దాంట్లో నా దేశానికి నేను ఎంత ఉపయోగపడుతున్నా, పక్కోడికి అవసరమైతే నేను ఏం హెల్ప్ చేస్తున్నా అని ఆలోచించి ఇవన్నిటిని మనము సమకూర్చుకొని ఎండ్ ఆఫ్ ది డే అందరం పోవాల్సిందే. కాబట్టి నేను సాధించి సస్తా అన్న కాన్సెప్ట్లో ముందుకెళ్ళి లక్ష్యంతో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అది ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఆ లక్ష్యానికి మనం ఆ గమ్యానికి చేరుకుంటాం. ఓకే. సో అట్లా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం పనిచేస్తూ డీవియేట్ కాకుండా ముందుకెళ్ళగలిగితే, ఒక్కొక్కరికి ఒక వ్యూ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒకటి లక్ష్యం ఉంటుంది, గోల్ ఉంటుంది, దాన్ని సాధించాలని అనుకొని మధ్యలో అడ్డంకుల ద్వారా ఆగిపోకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్ళగలిగితే దేశానికి ఉపయోగపడ్డ యువత అవుతాం, లేకపోతే దేశం మీద ఆధారపడ్డ యువత అవుతాం. ఓకే, అట్లా సూపర్. ఓకే, బాగున్నాయి మీ ఆలోచనలు కానీ, సో మీరు పోయే దారి కానీ. ఈ రోజుల్లో యువతకు వాస్తవానికి అవసరం ఇవన్నీ. లక్ష్యం లేని ప్రయాణము ఎప్పుడు కూడా అది వ్యర్థమే. ఎందుకంటే చాలా వరకు కూడా చదువుతూ ఉన్నారు, ఒకటి ఎందుకు చదువుతున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా దాన్ని చేయట్లేదు. సో మీ ఆలోచనలు బాగున్నాయి. సో మీరు అవసరం కూడా ఈరోజు సమాజానికి, యువతకు అవసరం. సో ఈ స్పిరిచువల్గా, సో అటువైపు కూడా మీరు ఉన్నారని చెప్పినారు కదా. సో ఏంటిదంటే అటువైపు ఎలా వెళ్ళిళ్ళు, అసలు ఏంటి మీకు ప్రేరణ ఎవరు? ఓకే, అది చెప్పే ముందు ఇంకొక మాట చెప్తాను. మీరు ఇప్పుడు ఇందాక చదువు అన్నారు కదా. ఓకే, ఇప్పుడు చదువు ఎట్లా ఉంది అంటే ఓన్లీ అక్షరాల చదువు మాత్రమే ఉంది, లక్షణాల చదువు అనేది లేదు. అవును. సో దాంతోపాటు ఈ చదువు ఇది చదువుకుంటే దేనికి పనికిరాదు, పోనీ ఇది చదువుకున్నా కూడా దేనికని పనికొస్తుంది అంటే లేదు. సో దీనికి ఏం చేయాలంటే ఈ చదువుతూనే
ఆల్టర్నేట్గా ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితానికి ఉపయోగపడే టాలెంట్కి సంబంధించిందో లేకపోతే ఉపయోగపడేది ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటూ ఉండి మన స్టడీ అయిపోగానే దాని నుంచి జాబ్ రాకపోయినా కాలం మీద నిలబడడం కోసం ఏదో ఒకటి ఆల్టర్నేట్గా చూస్ చేసుకో, ఒక డిజైన్ చేసుకోవాలి లైఫ్. ఓకే. సో దాని తర్వాత మీరు అడిగిన దానికి ఇప్పుడు స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా ఏంటి అంటే నేను 2002 డిసెంబర్లో స్పిరిచువల్లోకి వెళ్ళానంటే మామూలుగా వెళ్ళలేదు, కంప్లీట్గా వెళ్ళిపోయాను. అంటే జనంలోనే ఉన్నా కానీ జనంలో లేను అట్లా అప్పుడు. ఓకే. సో అట్లా వెళ్ళడానికి కారణం ఏంటంటే మా ఫాదరు. యాక్చువల్గా దేవుడు ఉన్నాడు అనే విషయం కూడా నాకు తెలియదు. సో దేవుడు ఉన్నాడు అనేది అంటే ఎట్లా ఉన్నాడు అనేది అంటే ఇప్పుడు నిరూపించుంటే ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే. సో మా ఫాదర్ ద్వారా దేవుడు ఉన్నాడని నేను తెలుసుకున్నాను. ఈ తెలుసుకోవడం అంటే సరిపోదు ఏము. ఇప్పుడు అసలు దేవుడు ఉన్నాడు, నేను అంటే జీవుడు ఉన్నాడు, అంటే జీవుడు మనిషిలాగా ఉన్నాడు, ఆ జీవుడు ఇంకో జంతువు ఇంకో కీటకంలో ఏదో విధంగా ఉన్నాడు. సో దీనికి కారణం ఏంటి అసలు? నేనున్నా, మిగతా జంతువులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి మనం కళ్ళ ముందు కనబడుతుంది. సో అంటే ఒక అతను సృష్టిస్తే తప్ప ఇదంతా ఏర్పడదు. ఈ సృష్టి కూడా దేవుని ఆటలో భాగము. ఆ ఆటలో ప్రతి ఒక్క మనిషి 84 లక్షల జీవరాశుల్లో జన్మలెత్తుతూ రావాలి అంటే ఇట్లా సృష్టి విధానం ఇట్లా ఉంటుంది. ఒక జన్మ తర్వాత ఇంకా మంచి చేసుకుంటూ ముందుకెళ్తేనేమో మానవ జన్మ ఎత్తంగా ఏమవుతుందంటే చివరికి జన్మరహితం అవుతుంది. అంటే పూర్తిగా జ్ఞానాన్ని పొంది కర్మరహితమైనప్పుడు అకర్తృత్వ భావనతో జీవితాన్ని సాగిస్తున్నప్పుడు నీకు ప్లస్లు మైనస్లు ఇవన్నీ ఏం లేకుండా, పాపపుణ్యాల గోల లేకుండా, పాపపుణ్యాల స్థాయి నుంచి ఏమంటారు అసలు ఏమి నిరామయము అయినప్పుడు నీకు మోక్షం అనేది వస్తుంది. ఆ మోక్షం అనేది పక్కన పెట్టండి. మోక్షం అంటే ఈ జ్ఞానాన్ని పొందడమే మోక్షము. ఆ జ్ఞానం ఏంటి? ఇది అశాశ్వతము. ఈ అశాశ్వతమైన దాన్ని సృష్టించింది ఒక శాశ్వతమైన శక్తి ఉంది, దేవుడు ఉన్నాడు అని ఇదంతా ఆ శక్తి ద్వారానే రకరకాలుగా రకరకాల జీవరాశులు మనకు కనబడుతున్నాయి. మంచి చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ మనిషి చివరికి ఏం లేకుండా అవ్వడం వల్ల మోక్షం అనేది వస్తుంది. సో కోరికలు లేని స్థితిలోకి వెళ్ళడం అనేదే మోక్షము. ఇంక మోక్షం అంటే సపరేట్గా మనం ఏం పోయి చూసింది ఏం లేదు. అంటే మనకు చెప్పారు కదా ధర్మ ఆర్థ కామ మోక్షాలు అనేది. మనిషి పుట్టినప్పటి నుంచి ధర్మంగా బతుకుతూ అర్థాన్ని సంపాదిస్తూ ఆ ధర్మంతో అర్థాన్ని సంపాదిస్తూ ధర్మంతో కోరికలు నెరవేర్చుకొని తీర్చుకొని చివరికి మోక్షానికి వెళ్ళాలి. అట్లా అని నేను ఏం చేయకుండా కూర్చుంటా సన్యాసిలాగా మిగులుతా అంటే కూడా ఉపయోగం ఏమి ఉండదు. సన్యాసి కావాలి కానీ సన్యాసి కాకూడదు. ఓకేనా? దాంట్లో కూడా మన భగవద్గీతలో ఏం చెప్పిండు? సన్యాస యోగం కంటే కర్మయోగం గొప్పదని చెప్పిండు. సో ఎండ్ ఆఫ్ ది డే మనిషి ఏదో ఒకటి చేస్తూ మనకు ఉపయోగపడేది, జన్మకు ఉపయోగపడేది, ఆత్మకు ఉపయోగపడేది, సంఘానికి ఉపయోగపడేది చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఈ చేసే క్రమంలో నీకు నిస్వార్థంగా బ్రతుకుతూ ప్లస్ కోరికలు లేని స్థితికి నువ్వు వెళ్ళగలిగినప్పుడు దేవుని చూడగలుగుతావు. చాలామంది గుళ్ళకి తిరుగుతారు, ఏవో చేస్తారు కార్యక్రమాలు. నాకు దేవుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతా, నేను దేవుని చూడగలుగుతా, నాకు ఈ స్థితి అంటే నేను మంచి చేయడం వల్ల, పుణ్యాలు చేయడం వల్ల నాకు దేవుడు స్వర్గం ఇస్తాడు, ఇవన్నీ అనుకుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే దేవుణ్ణి నువ్వు ఇక్కడనే చూడలేనప్పుడు ఇంకెక్కడ చూడవు. దేవుణ్ణి నేను ఇక్కడ చూడగలిగినప్పుడు మాత్రమే నువ్వు దేవునికి దగ్గరికి వెళ్ళగలుగుతావు. నువ్వు దేవుణ్ణి ఇక్కడ చూడలేదు, దేవుణ్ణి నువ్వు అనుభూతి పొందనప్పుడు నువ్వు దేవుని దగ్గరికి పోయినావు నువ్వు ఎట్లా అనుకుంటావు? గుళ్ళకు తిరిగే వాళ్ళకైనా, పూజలు చేసే వాళ్ళకైనా, యాత్రలు చేసే వాళ్ళకైనా నేను చెప్పేది ఏంటి అంటే దేవుణ్ణి నువ్వు ఇక్కడ చూడగలిగినప్పుడు మాత్రమే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతావు. అది కూడా దేవుణ్ణి దేహంలో చూడగలిగినప్పుడు మాత్రమే నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతావు. దేవుని గుండెలో చూడగలిగినప్పుడు మాత్రమే ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతావు. అవన్నీ తిరిగేసి వచ్చి నేను దేవుని దగ్గరికి పోయినా, ఓకేనా, దేవుని చూసి వచ్చిన, తీర్థయాత్రలు చేసి వచ్చిన, నేను దేవుని దగ్గరికి పోయి వచ్చిన, ప్రసాదం, ఇవన్నీ
ప్రపంచంలో విశ్వంలో ప్రతి ఒక్కటి దేవుని ప్రసాదమే, అణువణువులో దేవుడే ఉన్నాడు. ఓకేనా? అలా అయినప్పటికీ అక్కడికి పోవాల్సిన పని లేదు. కానీ పోతాం ఎందుకు అంటే అవి తక్కువేం కాదు. ఓకేనా? కొన్ని గుళ్ళలు కానీ, కొన్ని ప్రత్యేకమైన గుళ్ళలు కానీ, దేవుడి కానీ, లేకపోతే భక్తులు కానీ, యోగులు కానీ, శక్తులు అక్కడ ఉంటాయి, వాళ్ళు ఆశీర్వాదాలు ఉంటాయి కాబట్టి అవి తీసుకొని రావాలి. అలా అని ఆడికి పోయించినంత మాత్రం దేవుని వచ్చినా మోక్షం వచ్చిందంటే, జ్ఞానం వచ్చిందంటే కాదు. జ్ఞానం లేని మోక్షం రాదు. దేవుని నీలో చూడండి జ్ఞానం రాదు. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ దేహంలో చూసుకోవాలి అంతే. ఎన్ని గుళ్ళు తిరిగినా కూడా అంతే. ఓకే, బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మోటివేషన్ కూడా చేస్తున్నాడు. అవునండి. సో మోటివేషన్ గురించి ఏం చెప్తారు ప్రేక్షకులు? యాక్చువల్గా ఏంటి అంటే ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు. కొందరికి అన్నీ తెలుసు, కొందరికి కొన్ని తెలుసు, కొందరికి ఏం తెలియకపోయి కూడా ఉండొచ్చు. అట్లంటే అంటే పర్టికులర్ విషయానికి సంబంధించింది చెప్తున్నా నేను. సో ఇప్పుడు ఆడ పూలదండ ఉంది, పూలు ఉన్నాయి. ఆడ పూల దండని కూర్చుంది దండ అయితే కాదు కదా, ఉట్టి పూలుగానే ఉంటాయి. ఇట్లా మామూలుగా చల్లాల, పాదాల మీద వేయాలంటే ఉట్టి పూలు చల్లాల, మెడలో వేయాలంటే దండ వేయాల. నీకు మెడలో దండ వేయాలి అంటే ఎవరన్నా అది ఎట్లా కూర్చాలో, నీకు మెడలో పూలన్నీ ఎట్లా ఏర్చి కూర్చాలో, నీ జీవితంలో నువ్వు ఎదగాలి, నువ్వు ఒక పూలదండలా మిగలాలి అంటే నీకు తెలిసిన విషయాలైనా కూర్చే విధానాన్ని నేర్చుకోవాలి. నీకు ఏ విషయం కావాలి, ఏదన్నా విషయంలో నువ్వు బిజినెస్ చేస్తున్నావు, లేకపోతే స్టడీయే చేస్తున్నావు, లేకపోతే జాబే చేస్తున్నావు, దేంట్లోనన్నా బిజినెస్లో, వ్యాపారాలలో కూడా ఎన్నో రకాల వ్యాపారాలు ఉంటాయి. దేనికి కోసం ఎట్లా మనం ముందుకెళ్ళాలా, చదువులో ఎట్లా ముందుకెళ్ళాలా, ఆర్ లాస్ట్ స్పిరిచువల్లో అయినా కూడా ఎట్లా ముందుకెళ్ళాలా అనేది ఇంకోరి ద్వారా నేర్చుకోవడంలో తప్పులేదు. ఓకేనా? విశ్వంలో, ప్రపంచంలో ప్రతి కనబడే ప్రతి ఒక్కటి, కదలని ప్రతి ఒక్కటికి మనకు గురువే. మన గురువు లేనిది గుడ్డి విద్య అంటారు. ఓకేనా? అందుకనే కదా మనకి గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవు మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. సో మనకు ఒక గురువు అనేది లేకపోతే అది వ్యాపారంలో కానీ, విద్యలో కానీ, స్పిరిచువల్లో కానీ ఎదగలేము. అందుకోసం నేనేమంటున్నా అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో రియల్ ఎస్టేట్లో కానీ, ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, వీటితో పాటు మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మీకు ఏదన్నా ప్లానింగ్ ఉంటే నాకు అప్రోచ్ అవుతే, దానితో పాటు మీరు ఎక్కడన్నా వెనకబడుతున్నారా, మీరు చేస్తున్న దాంట్లో సక్సెస్ రావట్లేదా, మీకు ఇంకేదైనా గైడెన్స్ కావాలా అనుకున్నప్పుడు దానికి రిలేటెడ్గా, దానికి సంబంధించిన గైడెన్స్ ఇవ్వడానికి, మిమ్మల్ని ముందుకు నడపడానికి నాకు వీలైనంత, నాకు తెలిసినంత. ఓకేనా? మీకు ప్రతి ఒక్కరు తెలియకుండా ఏముండదు. మీకు 10 తెలిస్తే నాకు ఇంకో 2 ఎక్కువ తెలిసి ఉండొచ్చు. ఓకేనా? లేకపోతే నీకే 10 తెలిసి ఉండొచ్చు, నాకే 8 తెలిసి ఉండొచ్చు. నాకు 10 తెలిసిన మీకు 10 తెలిసిన దాంట్లో నాకు 8 తెలిసిన దాంట్లో ఈ 8 మీకు అసలే తెలియకుండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్న విషయాలు వాటి వల్ల ఏమవుతుందంటే, మనము ఒకరి సలహా తీసుకోవడం వల్ల, ఒకరి ప్రేరణ వల్ల మనం అనుకున్నది ఎక్కడన్నా మిస్ అవుతున్నప్పుడు దాన్ని సరి చేసుకొని వెళ్ళేటట్టుగా నా నుంచి మీకు కావాల్సిన ఇన్పుట్స్ అందిస్తాను. ఓకే, బాగుంది. సో ఎవరైనా కూడా మోటివేట్ సంబంధించి అంటే ఏదైనా విషయాలను సంబంధించిన అంశం పైన కూడా సో నేను చెప్పడానికి, నాకు తెలిసింది నేను స్వీయంగా ప్రతిదీ కూడా నా రచనల ద్వారా కానీ ఏదైనా కానీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి రవీందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో రవీందర్ రెడ్డి గారికి మన అంజలి మీడియా గ్రూప్ సంబంధించి 10వ వార్షికం సందర్భంగా కాకతీయ నంది పురస్కారాన్ని అందజేయడం జరిగింది. సో మరి ఈరోజు స్టూడియోకి వచ్చి విలువైన విషయాలను అందరూ చెప్పినందుకు మరొక అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ